నిజంగా మగాళ్ళకి పెళ్ళి అవ్వటం అసాధ్యం, ఇంపాసిబుల్, కష్టం అయిపోతుంది రాను రాను. ఒకప్పుడు కొన్ని ఇయర్స్ బ్యాక్ అమ్మాయికి పెళ్లి సంబంధాలకు వస్తే, అమ్మ నీకు పాటలు పాడటం వచ్చా, అమ్మ నడవటం వచ్చా, వంట చేయటం వచ్చా, ఇలాంటి కొన్ని క్వశ్చన్స్. సరే ఆ క్వశ్చన్స్ ఎందుకు అడిగేవాళ్ళ, అవి అడగచ్చా లేదు, ఇది వేరే చర్చ, దీని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోవట్లేదు. ఇలా ఉండేది వ్యవహారం అంతా. పోంగా 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 పరిస్థితులు మారుతున్నాయి. ఇప్పుడు ఏం జరుగుతుందంటే పెళ్లి చూపుల్లో కానీ మ్యాట్రిమోనీ వాటిలో దేనైనా సరే అబ్బాయి పరిస్థితి ఏంటి, శాలరీ ఎంత, అబ్బాయికి ఎంత సంపాదించాడు, వెనక ఆస్తులు ఎంత ఉన్నాయి, ఎవరెవరికి అన్న ఆస్తుల్లో వాటా ఇవ్వాలా, అన్నుందా, తమ్ముడున్నాడా, చెల్లున్నాడా, ఉంటే వాళ్ళకి పెళ్ళి అయిందా, పిల్లలున్నారా, ఈయనకి ఇచ్చే మీరు ఆస్తిని వాళ్ళకి పంచాలా, ఈయనకి ఆస్తి ఎంత వస్తుంది, ఈయన ఎంత సంపాదిస్తున్నాడు, ఈయన హైట్ ఏంది, ఈయన ఎత్తేంది, ఈయన పొడిగేంది, ఇవి చూస్తున్నారు ఇప్పటి వరకు, నిన్నటి వరకు. నిన్న ఇంకో హైలైట్ పాయింట్ జరిగింది, అదేంటో తెలుసా? అంతా అయిపోయిందండి, ఎంగేజ్మెంట్ కూడా ఇంకా సేపట్లో ఎంగేజ్మెంట్ అవ్వబోతుంది అనగా అమ్మాయి అడిగిందంట, నీ సిబిల్ స్కోర్ ఎంత అని అడిగిందంట. సిబిల్ స్కోర్కి పెళ్లి సంబంధానికి ఏంటమ్మా సంబంధం అని అడిగితే, నీ సిబిల్ స్కోర్ సరిగా లేదంటే నువ్వు క్రెడిట్ కార్డ్స్, పర్సనల్ లోన్స్ సరిగా మేనేజ్ చేయలేదు కాబట్టి అప్పులు పాలైపోయి ఉంటావు, అందుకే నీ సిబిల్ స్కోర్ సరిగా లేదు కాబట్టి నీకు మా అమ్మాయిని ఇవ్వము అని చెప్పి గెట్అవుట్ అన్నారంట.